మణికంఠ శివాచార్యులు అనేటువంటి వారు అమూల్యమైన సందేశాన్ని వివరించాలని కోరుతున్నాం. నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ. త్రైలోక్య సంపదాలేఖ్య సముల్లేఖన భిత్తయే సచ్చిదానందరూపాయ శివాయ బ్రహ్మణే నమః. యామాహుః సర్వలోకానాం ప్రకృతిం శాస్త్రపారగాః తాం ధర్మచారిణీం శంభోః ప్రణమామి పరాం శివాం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోర్కృపా. నమః పార్వతీపతయే శివ హర హర మహాదేవ. ప్రప్రథమముగా వేద వేదాంగేతిహాసాగమ సర్వశాస్త్ర సుప్రసిద్ధ శ్రీమద్ విమల వీరశైవ ధర్మ సంస్థాపనాచార్యవర్యులు జగదాది జగద్గురు రేణుకాది పంచాచార్యుల శ్రీదివ్యచరణారవిందములకు అనంతానంత భక్తిపూర్వక సాష్టాంగ దండవత్ ప్రణిపాదములు సమర్పిస్తూ, అదేవిధంగా శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వరులు విద్యావారిధి విద్యావాచస్పతి అష్టోత్తర సహస్ర జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి శ్రీదివ్య చరణారవిందములకు కూడా సాష్టాంగ ప్రణాములు సమర్పిస్తూ, ఈ బడంపేట్ భద్రకాళి సమేత రాజన్న స్వామి దేవాలయంలో ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ధార్మికమైన ఈ వాతావరణంలో విశ్వశాంతియు మరియు లోక కళ్యాణ శివ సంకల్పాన్ని తీసుకొని శ్రావణమాస సంచార తపోనుష్ఠాన మాధ్యమంగా సమస్త భక్తులకు ధర్మ పరంపరను తెలియజేసే ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టి కాశీ జగద్గురు మహాసన్నిధుల వారు తెలంగాణ రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో సంచార అనుష్ఠానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క వీరశైవ ధర్మము చాలా విశిష్టమైన ధర్మము అని మన ఆచార్యులు ఈ యొక్క ఆచార విచారాల గురించి ఎన్నో రకాల సంస్కృత, ఆంధ్ర, కన్నడ, తమిళ్, హిందీ, మరాఠీ అనేక భాషల్లో అనేక గ్రంథాలను రచించి తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో సమస్త సాహిత్యాన్ని ఆధారంగా ఉన్న వ్యక్తి ఎవరయ్యానంటే భగవాన్ వేదవ్యాసులు అని అందరూ ఒప్పుకునే విషయం. వేదవ్యాసులు స్పర్శించని విషయం లేదంట. అలాంటి వేదవ్యాసుల వారు కూడా విశిష్టమైన ధర్మము, ఆచార పద్ధతులు ఎక్కడైనా కనబడ్డాయి అని అంటే ఆయన కూడా ఒక మాటని ఏం చెప్తున్నారంటే, విచిత్రాః లింగధారకాః లింగేన సహ జన్మత్వం లింగేన సహ జీవత్వం లింగేన సహ పంచత్వం విశిష్టాః లింగధారకాః అని వేదవ్యాస మహర్షుల వారు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. అంటే విశిష్టమైనది లింగధారకుల యొక్క పద్ధతి. లింగముతోనే జన్మను ఎత్తుతారు, లింగముతోనే అనుక్షణము జీవిస్తారు, లింగముతోడనే అంతిమంగా పంచత్వం అంటే సమాధిని కూడా పొందుతారు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏమి తీసుకురారు, ఏమి తీసుకువెళ్ళరు అనేది అందరికి తెలిసిందే. కానీ ఈ లింగధారకులు తల్లి గర్భంలో ఉన్నప్పుడే
లింగాన్ని ధారణ చేసుకొని జన్మనెత్తుతారో అనుక్షణం ప్రతిరోజు ప్రతిక్షణం లింగంతోనే జీవిస్తూ ఉంటారో ఆసనం, భోజనం, శయనం, గమనం, పఠనం, పూజనం అన్ని కార్యక్రమాల్లో కూడా లింగాన్ని ధరించియే ఉంటారు. అంతేకాదు కొనకు ఊపిరి వదిలిన క్షణాన కూడా లింగంతోనే వాళ్ళు సమాధిని పొందుతారు. ఇంత విశిష్టమైన ధర్మం నేను ఎక్కడా చూడలేదని భగవాన్ వేదవ్యాసుల వారు కూడా వెలుగెత్తి చాటి చెబుతున్నారు. ఇలాంటి విశిష్టమైన ధర్మంలో జన్మించడం, ఇలాంటి విశిష్టమైన ఆచార విచారాలను ఆచరిస్తూ ఉండడం మనందరి యొక్క ఎన్నో జన్మలో చేసుకున్న పుణ్య ఫలం. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనకు తెలియజేస్తూ మనకి ధర్మ మార్గదర్శనాన్ని చేయడానికే జగద్గురు కాశీ మహాస్వామి వారు మళ్ళీ మళ్ళీ పునః తెలంగాణ, ఆంధ్ర వివిధ ప్రాంతాల్లో సంచార అనుష్ఠానాన్ని చేస్తూ వారు జ్ఞాన మార్గోపదేశంగా థియరీని చెబుతూనే విశిష్టమైన ఇష్టలింగ మహాపూజన చేస్తూ మనందరికీ కూడా ప్రాక్టికల్ కూడా చేయిస్తూ ఉంటారు. దాన్ని అందరూ కూడా మనం తెలుసుకొని ఆచరిస్తూ లింగధారకులమై మన యొక్క జన్మను చరితార్థం చేసుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు మనందరం కూడా వేచి చూస్తూ ఉన్న జ్ఞాన సింహాసనాధీశ్వరుడు యొక్క అమృత ఆశీర్వచన ఉపదేశం ఉంటుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధగా మహాసన్నిధుల వారి యొక్క ఆశీర్వచనాన్ని ఆలకించాల్సిందిగా తెలియజేస్తున్నాం. నమ పార్వతీపతయే శివ హర హర మహాదేవ. శ్రీమజ్జగద్గురు పంచాచార్య మహారాజ్ की जय. श्रीमज्जगद्गुरु डॉक्टर चंद्रशेखर शिवाचार्य महास्वामी की जय. काशी अन्नपूर्णा समेत विश्वनाथ भगवान की जय. हर हर महा